హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇదైతే గురువారం రోజండి. మొత్తం బెడ్షీట్లు, సోఫా కవర్లు అవన్నీ అయితే మారుస్తున్నాను. వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్లు అవన్నీ మారుస్తానండి. ఇటు తిరిగి శ్రావణ శుక్రవారం కూడా వస్తుంది కదా అని చెప్పి ముందు రోజు అయితే మొత్తం మారుస్తున్నాను. పోయిన వారమే పూజ బాగా చేసుకున్నానండి, వరలక్ష్మి అమ్మవారి పూజ. ఇంకా మూడో శుక్రవారం కూడా పూజ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇంకా అందుకని మొత్తం ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీ మారుస్తున్నాను. ఇంకా పూలు అవి తీసుకొచ్చారండి, అవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఆకులు, పళ్ళు, పూలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఎంత మాల తీసుకొచ్చారు గుమ్మానికి అట్లా సరిపోతుందా అని చెప్పి చూస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే రోజు అండి ఇలా అయితే నేను ముగ్గేసుకున్నాను వాకిటి ముందు. ఇంకెప్పుడు చాక్ పీస్తోనే వేస్తాను. పోయిన వారం అనిపించింది ఇలా ముగ్గేసుకుంటే బాగుంటుందని. అంటే చాక్ పీస్తో వేస్తే తొందరగా అయిపోద్ది, ముగ్గు కూడా పాడవదండి ఇంకా తెల్లారేదాకా. ఇదైతే కొంచెం గాలి వచ్చిన మొత్తం పొద్దు కాలు అడిగేశారంటే అసలు ముగ్గు ఉండదు. అందుకని ఎక్కువ చాక్ పీస్తోనే వేస్తాను. ఈసారి మాత్రం ముగ్గుతోనే వేశాను. ఇంకా ముగ్గేసి పసుపు కుంకుమ చల్లాను. ఆ పూలు అయితే అట్లా కట్టానండి పైన గుమ్మానికి. ఇంకా 5:30కి అట్లా లేచి ముగ్గేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేశాను. ఇంకా దేవుళ్ళ దగ్గర చేసుకోవాలి కదా అని చెప్పి నేను స్నానం అయితే చేసేసి వచ్చాను. 2 ప్రసాదాలు చేద్దాంలే అని చెప్పి చేస్తున్నానండి. పోయిన వారం పొంగల్ అలా పెట్టుకున్నాను కదా అని ఈసారి రవ్వ కేసరి సేమియా కేసరి చేస్తున్నానండి. ఏమన్నా నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. అయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేపి పెట్టేసుకున్నానండి. తీసి ఆ నెయ్యిలోనే సేమియా కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. వాటర్ పోసేసాను, అవి తెరులుతున్నాయి అటు పక్కన. పులిహోరకి అయితే తాలింపు పెట్టేసుకున్నానండి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ. రైస్ కూడా ఉడికించుకున్నాను. ఇంకా తాలింపు వేసేసి నిమ్మకాయ రసం అయితే పిండేసుకున్నాను. ముందే పిండి గ్లాస్లో పెట్టుకున్నానండి. ఇంకా నిమ్మకాయ రసం, పసుపు, ఉప్పు వేసేసి కలుపుతున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయండి. అందుకో డ్రై ఫ్రూట్స్ అయితే వేపి పక్కన పెట్టేసుకున్నాను. పులిహోర ఏమన్నా కలిపేసేసానండి. ఇందాక సేమియా వేసాను కదా, ఉడికిపోతుంది అది. కొంచెం దగ్గరగా ఉడికినట్టు అయినాక పంచదార కూడా వేసాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసానండి. ఇంకా యాలక్కాయలు వేసాను. కొంచెం నెయ్యి ఎక్కువ వేసి వేపానండి. అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ అయితే చల్లేస్తున్నాను. కలిపేద్దాం అనుకున్నా కానీ అలా పైన ఉంటేనే బాగుంటుంది కదా అని అలా ఉంచాను.
ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ 2 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. ఇంకా దేవుళ్ళని అయితే వచ్చేసి దేవుళ్ళని పూలు అవన్నీ రెడీ చేసుకుంటున్నానండి. తాంబూలము, దీపారాజనకి కావాల్సిన మొత్తము ఒత్తులు అవన్నీ వేసి దేవుళ్ళని అయితే అలంకరించుకుంటున్నాను పూలతో. అన్నీ రెడీ చేసి పెట్టానండి. ఇంక ఇప్పుడైతే వెళ్ళి పట్టు చీర కట్టుకొచ్చుకుంటాను. ఎప్పుడు అంతే, చీర కట్టుకొని చేయలేము. ఇంక ఇవన్నీ చేసి అప్పుడు వెళ్ళి చీర కట్టుకొచ్చుకున్నాను. ఇంకా పూజ చేసేసానండి. నా పూజ అయితే ఇట్లా చాలా సింపుల్గా చేసుకున్నాను. ఈ వారం కూడా ఆ తల్లి దయ వల్ల దగ్గరగా చూపిస్తాను చూడండి. నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి. కలశం పెట్టడం అట్లా ఏమి చేయను. అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవటం ఇట్లా. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.